మనము రోజు వాడే వంటలకు వాడే నూనెలో కొవ్వు అనేది ఉంటుందా? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు గానుగ నూనె వాడినా, మీరు ఏ నూనె వాడినా కానీ నూనెలో డైరెక్ట్‌గా కొవ్వు అనేది అస్సలే ఉండదని శాస్త్రవేత్తలు తేల్చి మరీ చెప్పిండ్రు. కాకపోతే మనము మామూలుగా బయట కొనుక్కొచ్చుకున్న ఆయిల్ ఉంటది గదా! ఆ ఆయిల్‌ను మనము ఎక్కువ పోసుకుంటా ఉంటాం కర్రీస్‌లో. ఒక కేజీ ఆయిల్ మనకు 4 డేస్ కూడా రాదు. అంటే మనం ఎక్కువ వాడడం వల్ల ఆ నూనె అనేది మన బాడీలో పేరుకుపోయి కొవ్వుగా మారడానికి సపోర్ట్ చేస్తుంది తప్పితే నూనెలో మాత్రం కొవ్వు అనేది ఉండదు. మీరు గనక ఆడించిన నూనె గానుగ నూనె గనక వాడితే ఒక్క స్పూన్ వేసుకున్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ ఆయిల్ అనిపించదు. మీరు మంచిగా ఉడకబెట్టుకొని చేసుకొని తినొచ్చు. అలాంటి గానుగ నూనెలు పల్లి నూనె అయినా, నువ్వుల నూనె అయినా, ఆముదం నూనె అయినా, కొబ్బరి నూనె అయినా, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా, ఏ నూనె అయినా తీసుకోండి. తక్కువ క్వాంటిటీ వేసుకోండి. అలా వేసుకున్నప్పుడే మీ బాడీ హెల్తీగా ఉంటుంది. మరి మీరు ఆయిల్ ఎక్కువగా వాడకుండా ఉండాలి అని అంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇలాంటివి తినకుండా మీరు ఓన్లీ వెజిటబుల్ జ్యూస్ కనుక మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే మీ బాడీలో కొవ్వు ఎంత కావాలో అంత మన బాడీనే తయారు చేసుకుంటుంది. మన లివరే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది తయారు చేసి పెడుతుంది. నువ్వు స్పెషల్గా నా బాడీలో కొవ్వులు తక్కువ ఉన్నాయని చెప్పేసి నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. బాడీనే ప్రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్గా మీరు అలా వెజిటబుల్ జ్యూస్ తీసుకోండి. లంచ్లో 2 పుల్కాలు మేము అసలే ఉండలేకపోతాం రైస్ అంటే కొంచెం కర్డ్ రైస్ తీసుకోండి. లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువ ఉండాలి. కూరగాయలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఇక సాయంత్రం టైంలో మీరు ఓన్లీ పండ్ల రసాలతోనే గనక మీరు గడిపితే మీ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం 2 నెలల్లో తగ్గిపోతుంది. 60 డేస్లో మీకు 100% తగ్గిపోతుంది. మన బాడీకి కావలసిన కొవ్వు అనేది కాలేయం ఆటోమేటిక్గా చేస్తుంది. మరి మీరు వైట్ కలర్కి సంబంధించిన ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఎక్కువ తక్కువ అంటే షుగర్ కానీ, రైస్ కానీ, సాల్ట్ కానీ, మామూలుగా వైట్ కలర్లో ఉండే పాలు ప్రోడక్ట్స్ కానీ అలా ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొవ్వు అనేది మన బాడీలో పెరిగిపోతూ ఉంటుంది. వీటిని అవాయిడ్ చేయండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా ఏం తాగాలో చెప్పినా కదా, అలా చేయండి. లంచ్లో ఏం తీసుకోవాలో అదే తీసుకోండి. మీరు ఆడించిన గానుగ నూనెను గనక మీరు వాడితే ఆటోమేటిక్గా మీకు మంచి కొవ్వు అనేది కాలేయమే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు మీరు టైంకు తీసుకోవాలి. ఏ ఫుడ్ అయినా టైం అనేది చాలా ఇంపార్టెంట్. క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. కర్రీ ఎక్కువగా ఉండాలి, రైస్ తక్కువగా ఉండాలి. ఎప్పుడైనా మీరు కర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. ఇది దృష్టిలో పెట్టుకొని ఉంటే కనుక 100% మీరు క్యూర్ అవుతారు, తగ్గిపోతుంది. అంతేగాని మనం ఎక్కువగా రైస్ తీసుకోవడం, షుగర్ తీసుకోవడం, జంక్ ఫుడ్ తినడం ఇలాంటివి చేసినప్పుడు 20 గ్రాములు ఉండాల్సిన కొవ్వు 60 గ్రాములకు పోతుంది. ఒక్క రోజుకు మన బాడీకి 60 గ్రాముల కొవ్వు పోతుంది అంటే ఇక్కడ ఎంత పొట్టొచ్చేసి ఎంత లావైపోయి ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది విపరీతంగా పెరిగిపోయి గుండె జబ్బులకు, షుగర్కి ఇలాంటి వాటికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏ నూనె వాడినా నూనెలో మాత్రం కొలెస్ట్రాల్ అనేది అస్సలే ఉండదు అని శాస్త్రజ్ఞులు చెప్పిండ్రు. అది ఏ నూనెలో కొవ్వు ఉంటుంది, ఆ నూనెలో ఉంటుందని ఏ నూనెనైనా మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. గానుగ నూనె పట్టించుకోండి, తక్కువ ఆయిల్ వేసుకోండి, మంచిగా ఉడకబెట్టి మామూలుగా ఆవిరి మీద ఉడకబెట్టుకొని తింటే ఇంకా మీకు యూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఇలా ఫాలో అవుతే కనుక 100% మీకు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది. మరి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే గనుక నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.